అందరికీ స్వాగతం. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ యూత్ రెడ్ క్రాస్ తరఫున మీ అందరికీ ఘనంగా స్వాగతం పలుకుతున్నాం. ముందుగా మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఫస్ట్ ప్రైజ్ కొట్టినందుకు అతి తక్కువ సమయంలో ప్రాక్టీస్ చేసి ఫస్ట్ ప్లేస్ కొట్టడం అంటే మామూలు విషయం కాదు. యూత్ అంటే ఏమిటో మీరు నిరూపించారు. అందుకని మీ అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తూ డిస్ట్రిక్ట్ తరఫున ఈ రోజున మనం ఫస్ట్ ప్రైజ్ విన్నర్స్ ఆఫ్ మార్చ్ ఫస్ట్కి ఫెలిసిటేషన్ ఫంక్షన్ అని మీ అందరికీ తెలుసు. ఇచ్చేసిన మీ అందరికీ మరోసారి స్వాగతం పలుకుతున్నాను. ముందు డాక్టర్ సమరం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ చైర్మన్. ఇప్పుడు మనకు ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ పిఆర్సి రాజు గారు, వైస్ చైర్మన్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఏపీ స్టేట్ బ్రాంచ్. ఈయన మన స్టేట్ ఆఫీస్ నుంచి మనకి ఎంతో అండదండగా ఉంటున్నందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ అయినటువంటి ఈ చిట్టిబాబు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. యూత్ రెడ్ క్రాస్ కోఆర్డినేటర్ అయినటువంటి రమేష్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని డాక్టర్ సమరం గారు నిర్వహిస్తారు. ఆగస్టు 15న జరిగినటువంటి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అక్కడ జరిగిన మార్చ్ ఫస్ట్లో యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్స్ వండర్ఫుల్ పెర్ఫార్మెన్స్ చేశారు. వండర్ఫుల్. దాంతో ఫస్ట్ ప్రైజ్ కొట్టుకొచ్చారు. అది మామూలుది కాదు. అందులో కేవలం 3 రోజులే టైం. 3 రోజుల్లో మీరు అదరగొట్టి బెదరగొట్టారు కూడా. ముందు రోజు ఈవినింగ్ వచ్చినప్పుడు మీకు ఎవరైతే ట్రైనింగ్ ఇచ్చారో ఆ పోలీస్ ఆఫీసర్ గారు చెప్పారు, మన వాళ్ళు చాలా బాగా చేస్తున్నారండి, చాలా బాగుందండి. ఆయన ఎంతో సాటిస్ఫాక్షన్ చెప్పారు. అందుకని మా యంగ్ ఫ్రెండ్స్ అందరినీ, యూత్ రెడ్ క్రాస్ యంగ్ ఫ్రెండ్స్ అందరినీ ఇక్కడ పిలిచాము. మరి ఈ ఫెలిసిటేషన్ ఫంక్షన్కి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ది డైనమిక్ రెడ్ క్రాస్ లీడర్ డాక్టర్ పిఆర్సి రాజు గారు. ఆయన గుంటూరులో వైస్ ప్రెసిడెంట్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి ఏపీ స్టేట్కి వైస్ ప్రెసిడెంట్. డైనమిక్ ఇంతనా కదా. ఆయన చాలా కమిటెడ్ పర్సన్, రెడ్ క్రాస్కి చాలా కమిటెడ్. మరి ఇండిపెండెన్స్ సందర్భంలో ఈ పాస్ట్ మార్చిలో భాగస్వాములయ్యి మీరు మన రెడ్ క్రాస్, యూత్ రెడ్ క్రాస్ యొక్క గొప్పతనం చాటినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఇప్పుడు మన చీఫ్ గెస్ట్ మరి శ్రీ పిఆర్సి రాజు గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్, మా ఏపీ రెడ్ క్రాస్ యంగ్ మ్యాన్ డాక్టర్ సమరం గారు, వారికి వేదికపై ఉన్న చిట్టిబాబు గారికి, రమేష్ గారికి, అలాగే జోషి గారికి, కేవలం ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్కే కాకుండా మీరు గెలిచిన, మీకు వచ్చిన రికగ్నేషను, బెస్ట్ మార్చ్ ఫాస్ట్ రికగ్నేషను కేవలం ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్కే కాకుండా ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ రెడ్ క్రాస్ దాన్ని ప్రతి జిల్లాకి, ఈ స్టేట్కి వచ్చిన బహుమతిగా భావిస్తున్నాం మేమందరం కూడా. మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి మీరు బహుమతిగా బాగా చేశారని ప్రశంసలు పొందటమే కాకుండా రెడ్ క్రాస్కి కూడా ఒక మంచి పేరు తీసుకొచ్చారు. అందుకు మిమ్మల్ని అట్లా తీర్చిదిద్దిన ఎవరైతే ట్రైనింగ్ ఇచ్చారో వాళ్ళందరికీ కూడా, వాళ్ళకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మీరు చూస్తే మీ జనరేషన్, ఇప్పుడున్న మీ జనరేషన్ ఈ దేశాన్ని ఏమన్నా బాగు చేస్తే చేయాలి తప్ప ఇక ముందు ముందు చేయడానికి అవకాశం కూడా లేదు. రెడ్ క్రాస్ ఒక యూనిక్ సంస్థ. ప్రపంచంలో రెడ్ క్రాస్ లాగా ఇంకో సంస్థ లేదు. మనం అపోహలు కానీ ఏమి మాట్లాడకూడదు. మేము గుంటూరులో మా కలెక్టర్ గారు పిలిచి అడిగారు, రాజుగారు రెడ్ క్రాస్ తరపున ఎన్ని మొక్కలు వేస్తారని. ఒక 50,000 మొక్కలు వేయించండి అంటే, సార్ మేము మొక్కలు నాటం మీద మాకు నమ్మకం లేదు,
మొక్కలు బతికించడం మీద మాకు నమ్మకం ఉంది అన్న. ఏంటది అన్నారు. మేము ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం సార్, నా నేస్తం పిల్లలకి వాళ్ళు అడిగిన మొక్క ఇస్తాం, ఒక లిస్ట్ ఇస్తాం, ఒక 20 మొక్కలు ఫ్రూట్ బేరింగ్. మీరు గానుగ మొక్కలు వేయండి ఇవన్నీ అంటే పిల్లలు ఎక్కడ గానుగ మొక్కలు వేస్తారు, ఎక్కడ తురాయి మొక్కలు వేస్తారు? వాడికి ఏంటి, వాడి ఇంట్లో వేసుకోవాలనుకుంటే వాడు దానిలోంచి వచ్చిన ఒక జాంకాయో ఏదో కాస్తే అది వాడు హ్యాపీ ఫీల్ అవుతాడు. ఇవాళ అపార్ట్మెంట్లో వచ్చేసాక చెట్లు వేసే స్టేజ్ లేదు కాబట్టి ఆ అపార్ట్మెంట్లో అయినా సరే కనీసం ఒక కుండీలో ఒక మొక్క పెంచుకునేటట్టు ఈ పిల్లవాడికి ఆ చెట్టు అందజేసి సంవత్సరం ఆ మొక్క పెంచాక దానికి ఒక యాప్ తయారు చేసాం. ఫస్ట్ నాటినప్పుడు ఒక ఫోటో తీసుకుంటారు, ఎవ్రీ మంత్ కూడా క్లాస్ టీచర్కి ఆ ఫోటోలు పంపాలి. స్కూల్ వైజ్ ప్రైజెస్ ఇస్తాం సంవత్సరం తర్వాత. ఆ ఊర్లో ఎవరైతే బెస్ట్ బాగా చేశారో వాళ్ళకి ఒక్కొక్కరికి 15,000 రూపాయలు గిఫ్ట్ ఇస్తామని చెప్పి అనౌన్స్ చేశాం. సంవత్సరం ఎవరైతే జాగ్రత్తగా ఒక మొక్కని పెంచి ఆ మొక్కతో స్నేహం చేస్తారో వాళ్ళందరూ కూడా అద్భుతమైన ఎన్విరాన్మెంట్, వాళ్ళ జీవితంలో ఎన్విరాన్మెంట్కి ఏ హాని చేయరు. ఆ చిన్న వయసులో 4వ క్లాస్ 5వ క్లాస్ చదివే పిల్లవాడు ఆ మొక్కతో ఆ ఇన్నోసెన్స్లో ఏమవుతుందంటే, మేము ఏం చెప్తున్నాం అంటే రోజు మొక్కతో మాట్లాడమంటున్నాం. మా స్కూల్లో మా మేడం ఇలా అన్నారని మొక్కతో చెప్పుకోమంటున్నాం. మీ అమ్మ తిడితే వెళ్ళి మొక్కకి కంప్లైంట్ చేయమంటున్నాం. మీ డాడీ గురించి ఏమైనా కోపం ఉంటే వెళ్ళి మొక్కకి చెప్పమంటున్నాం. ఎందుకు చెప్తున్నామంటే ఒక బాండ్ కనుక ఆ చెట్టుకి మనిషికి ఒక బాండేజ్ని కనుక క్రియేట్ చేయగలిగితే, ఒక రిలేషన్షిప్ని క్రియేట్ చేయగలిగితే ఈ 10,000 మంది కొన్ని లక్షల మందిని తయారు చేయగలుగుతారు. సో ఇలాంటి ఆలోచనలోకి వెళ్తున్నాం. గవర్నమెంట్ పూర్వం అంతా ఏంటంటే మేము కూడా ఇప్పుడు చేసే స్కీములన్నీ 40 ఏళ్ల నుంచి చేస్తూనే ఉన్నాం. ఇప్పుడన్నా సరే ఇంకా వాస్తవాల్లోకి వెళ్ళిపోవాలి తప్ప ఎవరి కోసమో ఎవరినో మెప్పించడానికి మనం ఏమి చేయకూడదు. ఈ జనరేషన్ వాస్తవాల్ని నమ్ముతుంది తప్ప మనం ఏదో సినిమా కథలు చెప్తే నమ్మే జనరేషన్ కాదు ఇది. మనం చూస్తున్నాం కదా ఇప్పుడు జంజీ ఏం జరుగుతుందో. సో వీ షుడ్ టాక్ ఫ్యాక్ట్స్, వీ షుడ్ డూ ఫ్యాక్ట్స్. ఫిగర్స్ వద్దు, ఇన్ని వేలు అన్ని వేలు అని వద్దు. 1000 మొక్కలు బతికిస్తే చాలు 1,00,000 మొక్కలు వేసింది దానికంటే. చేసేదేదో 1000 2,000 చక్కగా మనం ఈ పిల్లవాడిని మనం అందుకని చెప్తాం, పిల్లవాడిని ఎడ్యుకేట్ చేసి నువ్వు పెంచాలరా, నువ్వు ఏం పెంచగలవు, వాడికి ఇష్టమైన మొక్క వాడికి ఇచ్చి, వాడికి అవకాశం ఉన్న మొక్క, వాడికి ఉన్న ఇంట్లో ఏ మొక్క అయితే చిన్న మొక్క పెద్ద మొక్క ఏది పెంచగలడు అలా తీర్చిదిద్దాలి. ఏ ప్రాజెక్ట్ చేసినా కూడా మారుతున్న కాలం ప్రకారం మనం కూడా మారాలి. మారకపోతే తలసిమియా గురించి పాటుపడతాం మేము. 20 బ్లడ్ బ్యాంకులు ఉన్నాయి స్టేట్లో. మొన్నటిదాకా ఏం చేసేవాళ్ళం, తలసిమియా పిల్లలకి రక్తం ఉచితంగా ఇచ్చి అదే సేవ అనుకునేవాళ్ళం. గత 20 సంవత్సరాల నుంచి అదే చేస్తున్నాం మేము. 2006లో ఫస్ట్ బ్లడ్ బ్యాంక్ పెట్టడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో. 7 ఓపెన్ అయింది. సో ఇప్పుడు ఏ స్టేజ్కి వెళ్ళిపోయాం, రక్తం ఊరికినే ఫ్రీగా ఇస్తే అది సేవ కాదు, ఆ రక్తాన్ని ఆ పిల్లలకి మనమే ఎక్కించాలి. బ్లడ్ ట్రాన్స్మిషన్ సెంటర్స్ పెడుతున్నాం, తలసిమియా బ్లడ్ ట్రాన్స్మిషన్ విజయవాడలో కూడా ఉంది. దాంతో కూడా ఆగట్లా. ఆ చిన్న వయసులో కనుక వాళ్ళకి ఎవరన్నా డోనర్ క్రాస్ మ్యాచింగ్ కరెక్ట్గా కుదిరితే వాళ్ళ ఫ్యామిలీలో సైన్స్ డెవలప్ అయ్యి బోన్ మ్యారో ట్రాన్స్ఫ్యూజన్ సర్జరీ కనుక చేస్తే పూర్తిగా నయమైపోయి బయటపడే అవకాశాలు ఉన్నాయి. అందరూ పేదవాళ్ళు ఈ సర్జరీకి 25 లక్షల రూపాయలు అవుతుంది. ఆ 25 లక్షల రూపాయల సర్జరీ కూడా రెడ్ క్రాస్ చేయిస్తుంది. ఇప్పుడు అంటే మారుతున్న కాలం ప్రకారం మనం కూడా మారి మనం చేసే సేవలు కూడా మార్చుకుంటూ వస్తున్నాం మేము కూడా. మొన్నే ఈ ఐ కార్నియా, అప్పుడు డాక్టర్ గారు చెప్తున్నారు కదా, ఐ కార్నియా ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ వాళ్ళతో టైప్ అయ్యాం. 6 సెంటర్లలో మాకు ఐ కార్నియా సెంటర్స్ ఉన్నాయి, కలెక్షన్ సెంటర్స్. 2 ఐ బ్యాంకులు కూడా ఉన్నాయి. ఇప్పుడు అన్ని జిల్లాల్లోని కొత్తగా ఏర్పడిన జిల్లాలతో సహా, ఎందుకంటే మాకు ఒక జిల్లాలో ఇంకా మా రెడ్ క్రాస్ లేదు, 26 జిల్లాల్లోనే ఉంది. ఆ 26 జిల్లాల్లో కూడా ఈ ఐ కార్నియా కలెక్షన్ సెంటర్స్ స్టార్ట్ చేస్తాం. దానికి సొల్యూషన్ ఏంటి అన్నది వెంటనే పనిచేద్దామని చెప్పారు. ఆయన్ని మేము ఎప్పుడు కనపడినా యంగ్ మ్యాన్ అంటాను. వయసు శరీరానికే కానీ ఆయన మనసుకు కాదు. ఆయనకి ఇప్పటికీ మీకంటే యంగ్ మ్యాన్ ఆయన తపన ఎంత అంటే
చేసేయాలి, అన్నీ చేసేయాలి. ఏదైనా సరే మీరు ఏది చెప్పండి చేసేద్దాం సార్. మీరు కలెక్టర్ గారు అడిగినా ఎవరు అడిగినా సరే ముందు టక్మని దూకేస్తారు ఆయన. అందుకనే ఆయన్ని ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్కి బ్రాండ్ అంబాసిడర్గా గవర్నమెంట్ పెట్టుకుంది. ఈ వయసులో మాకందరికి కూడా ఇన్స్పిరేషన్. నేను ఎప్పుడు చెప్తాను, డాక్టర్ గారు ఈ వయసులో మీరు ఇంత కష్టపడి పనిచేస్తున్నారే, నాకంటే కనీసం 20 సంవత్సరాలు పైన పెద్ద ఆయన. అయినా సరే ఆయన చూస్తే ఆయన పడినంత కష్టం, ఆయన పొద్దునుంచి సాయంకాలం దాకా ఆయనకున్నంత యాక్టివిటీ మాలో ఎవ్వరికీ లేదు. ప్రాక్టీసు, సర్వీసు, దాంతోపాటు ఒక్క రెడ్ క్రాసే కాదు, ఆయనకి రకరకాల యాక్టివిటీస్. ఇప్పుడు మేము ఎవరినైనా ఫాలో అవ్వాలంటే మిమ్మల్ని చూసి ఫాలో అవుతూ ఉండాలి. ఎందుకంటే యు ఆర్ ఎ మోస్ట్ ఇన్స్పైరింగ్ మ్యాన్. చాలా సంతోషంగా ఉంది, మిమ్మల్ని అందరినీ చూశాక ఇంకా సంతోషంగా ఉంది. యు ఆల్ బాట్ లారెల్స్ టు రెడ్ క్రాస్. I want to thank all the institutes who have spared time, who have allowed you to go for this. మిమ్మల్ని అలౌ చేసినందుకు ఆ కాలేజ్ మేనేజ్మెంట్కి, మీకు ట్రైన్ చేసిన వాళ్ళకి, ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరికీ. గోపి పేరు చెప్పగానే బాగా ఎక్కువ కొడతారు చప్పట్లు మీరు. పోయినసారి గమనించాను, అంటే ఆ పోయినసారి మీరు కాదు, మీ సీనియర్స్ అయ్యటం 2 years కిందట. ఇప్పుడు కూడా గోపికి అన్ని చప్పట్లు వచ్చినాయి. అంటే గోపి అందరినీ ఎంత కష్టపడి పని చేస్తున్నాడు అన్నది మీ అందరికీ ఆ చప్పట్ల ద్వారానే నాకు అర్థమైంది. థ్యాంక్ యూ గోపి, కంగ్రాచులేషన్స్. అందరికీ మరొకసారి నమస్కారం. సపోర్ట్ చేసిన మా కాలేజ్ మేనేజ్మెంట్కి, అలాగే ఎన్ఎస్ఎస్లో మమ్మల్ని ఎప్పుడూ సపోర్ట్ చేస్తున్న రమేష్ సార్కి, గోపి అన్నయ్యకి, అలాగే డాక్టర్ సమరం సార్కి థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూత్ రెడ్ క్రాస్. యూత్ అంటే ఎవరు? కాదు, సమరం సార్ యూత్ అంటే. ఎగ్జాంపుల్ చెప్తా, ఒక్క నిమిషం ఎగ్జాంపుల్ చెప్తాను. మేము P4 ప్రోగ్రామ్ అనేది జరిగింది. మేము వెళ్ళాము ఓల్డ్ రాజరాజేశ్వరపేటకి. సో అక్కడ ఏంటంటే ఇంటింటికి వెళ్ళి ఇన్స్పెక్షన్ చేయాలి, ఎవరికి ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏం కావాలి అనేది ఇన్స్పెక్షన్ చేయాలి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడ్ క్రాస్ అంటే సహాయం చేయటం, అందరికీ మన క్రమశిక్షణ. అంటే రెడ్ క్రాస్ వాళ్ళు ఇదొక సంస్థ కాదు, అందరికీ సహాయం చేయడానికి
ముందుగా రావాలని మన కేబిఎన్ కాలేజ్ తరపు నుంచి మేము రెడ్ క్రాస్ ఫస్ట్ ప్రైజ్ తెచ్చామని గర్వంగా చెప్పుకున్నాం. మీరు చేస్తారు, మీరు ఏదైనా చేయగలరు అని చెప్పి మాలో ఉన్న ప్రోత్సాహాన్ని ఇంకా ఎక్కువ చేసి చెప్పారు. అలాగే మాకు రెడ్ క్రాస్ నుంచి సార్ వాళ్ళైనా సరే మాకు ఫుడ్ ప్రొవైడ్మెంట్ కానీ ఏదైనా సరే డ్రెస్ కానీ అన్ని ఎక్విప్మెంట్స్ కరెక్ట్గా చేసి ఎప్పటికప్పుడు టైంతో అన్నీ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. బిఫోర్ డే మనందరికి వచ్చి మనల్ని కలిసి మోటివేట్ చేయకపోయి ఉంటే మేబీ మనం అంత కాన్ఫిడెంట్గా ఉండేవాళ్ళం ఏమీ కాదు. అండ్ ఆల్సో సార్ మీ కూల్నెస్ ఎప్పుడు మెచ్చుకోవాలి సార్. మేము కొడతామా లేదా అన్నది సంగతి పక్కన పెడితే ఎప్పుడు అయిద్దా లేదా పక్కన పెట్టి ఎప్పుడు ఓకే చేసేయండి, అవునా ఓకే ఫైన్, అది మీరు ఎప్పుడు మీ స్పెషల్ సార్. గుడ్ ఈవినింగ్ ఆల్ డిగ్నిటరీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరం సాధించామంటే అది కేవలము స్టేజ్ మీద ఉన్న అధికారుల కృషి, స్టేజ్ కింద ఉన్న మన యొక్క ప్రతిఫలము. అదొకటి గుర్తుంచుకోండి. ఎప్పుడు కూడాను మనకి మనమే చేసి మనమేంటో నిరూపించుకోవాలి. ఎవరికి మనం ఏంటి అనేది ఎవరికి తెలియదు. కానీ వన్స్ మనం ఎప్పుడైతే గెట్టిన్ అయ్యి ఏదైనా ప్రాక్టీస్ చేసుకొని బయటకు వచ్చి దాంట్లో విజయం సాధిస్తామో అప్పుడు ఆటోమేటిక్గా మనం ఏంటనేది అందరికీ తెలుస్తుంది. నిజంగా చాలా నిన్న సార్ పీజీఆర్ఎస్లో కలెక్టర్ గారు కూడా అడిగారు ఎవరు ఫస్ట్ ప్లేస్ వచ్చిందంటే సార్ మా యూత్ రెడ్ క్రాస్కి వచ్చిందంటే చాలా సంతోషపడ్డారు. గుడ్ ఈవినింగ్ టు ఆల్. అందరూ కూడా చక్కగా హ్యాపీగా ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. ముందుగా మీ అందరికి కూడా నా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ ఉన్నాను. రానున్న రోజుల్లో మీ కాలేజెస్లో ఏర్పాటు చేసేటువంటి యొక్క ప్రోగ్రామ్స్లో మీరు పార్టిసిపేట్ చేయండి. అలాగే చైర్మన్ గారు చెప్పినట్లుగా త్వరలో మనకి వందే కృష్ణం అనేటువంటి ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయబోతున్నాం. దానిలో కూడా మీరు వాలంటీర్గా ముందుకొచ్చి మీ యొక్క సహాయ సహకారాలు అందజేసి మన ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించినటువంటి రెడ్ క్రాస్ యూత్ ఏ విధంగా యాక్టివ్గా చేస్తారనేటువంటిది అందరికీ తెలిసే విధంగా మనందరం కలిసి పనిచేద్దామని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సమరం గారి టీం మొత్తానికి, రవి గారు, అదేవిధంగా మిగిలినటువంటి సభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది అయిపోగానే వెంటనే చిన్న ఫోటోగ్రఫీ ఉంది కాబట్టి గ్రూప్ ఫోటో తీసుకోవడానికి అందరూ కూడా మీరు సహకరించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం భవిత ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.